తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీపి కబురును అందించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో నేరుగా భర్తీ చేసే ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని మరో 10 సంవత్సరాల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రస్తుతం ఉన్న గరిష్ట వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరిగింది. ఈ సడలింపు రాబోయే నోటిఫికేషన్లకు ఏడాది పాటు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే పోలీస్, ఎక్సైజ్ వంటి యూనిఫామ్ సర్వీసులకు ఈ వయోపరిమితి పెంపు వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. వివిధ రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా భర్తీ చేసుకోబోయే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం మరో 10 సంవత్సరాల పాటు పెంచుతూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు జీవోను విడుదల చేశారు. ఈ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో సాధారణ ఉద్యోగాల దరఖాస్తుకు ఇప్పటి వరకు ఉన్న గరిష్ట వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరిగింది. మరింత మంది నిరుద్యోగ యువతకు పోటీపడే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ వయోపరిమితిని సడలించి ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే శారీరక సామర్థ్యం, ప్రత్యేక రక్షణ నిబంధనలు ఉండే పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ శాఖల వంటి యూనిఫామ్ సర్వీసులకు ఈ వయోపరిమితి పెంపు వర్తించదని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వయోపరిమితి సడలింపు కోసం కొన్నాళ్లుగా నిరుద్యోగుల నిరసనలు దిగారు. గతంలో ప్రభుత్వం ఫిబ్రవరి 8, 2024న జీవో నెంబర్ 30ని జారీ చేస్తూ అప్పట్లో ఉన్న వయోపరిమితిని మరో 2 ఏళ్లు పొడిగించి గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్లకు చేర్చింది. కానీ ఆ జీవో గడువు ఫిబ్రవరి 2026తో ముగిసిపోవడంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రాథమిక గరిష్ట వయోపరిమితి తిరిగి యథావిధిగా 34 ఏళ్లకు పడిపోయింది. ఈ క్రమంలోనే వయోపరిమితిని పెంచాలంటూ రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వినతులొచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశాయి. ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 అసిస్టెంట్ సైంటిస్టుల పోస్టుల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్లో వయోపరిమితిని 18 నుంచి 34 ఏళ్లుగా పేర్కొనడంపై నిరుద్యోగులు, ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో నిరుద్యోగులతో కలిసి భారీ ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 2 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. 2024లో ఇచ్చిన జీవో 30 ప్రకారం పెంచిన 46 ఏళ్ల గడువు ముగిసినా సరిగ్గా నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడి, రాజకీయ సమీకరణాలను నిశితంగా పరిశీలించిన ప్రభుత్వం చివరికి సానుకూలంగా స్పందిస్తూ రాబోయే సరికొత్త ఉద్యోగ నోటిఫికేషన్లకు వీలుగా గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ కొత్త ఉత్తర్వులను జారీ చేసింది.